సమీపంలోని నాయుడుపేటకు రోడ్డు సౌకర్యం లేదని, రోడ్డు నిర్మించేదాకా ఓటు వేయబోమని నిర్ణయించారు. అధికారులు నాయకుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. రోడ్డు నిర్మిస్తామని అధికారులు నేతలు హామీ ఇస్తేనే ఓటేస్తామని స్పష్టం చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, కమ్మవారిపాలెంలో పోలింగ్ ను బహిష్కరించారు ప్రజలంతా కూడా. ఎందుకనంటే రోడ్డు వేసేదాకా మేము పోలింగ్ కి రాము అంటూ కూడా చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఏం జరిగింది? రాధిక, ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయుడుపేట మండలం కమ్మవారిపాలెం గ్రామంలో దాదాపుగా నాయుడుపేటకి అతి సమీపాన ఉన్నటువంటి గ్రామం. ఆ గ్రామానికి అనేక మంది పాలకులు వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు అక్కడ వసతులు ఏవైతే ఉన్నాయో ఆ వసతులు కల్పించకపోగా అక్కడికి నాయుడుపేటకి దగ్గరలో ఉన్నటువంటి ఆ గ్రామం నుంచి ఏదైనా బయటకు వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా రోడ్లకు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇటు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ రోజు ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఎలక్షన్ పోలింగ్ సందర్భంగా ఈ రోజు గ్రామంలోకి వచ్చినటువంటి నాయకులు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డగించడం జరిగింది. ఏదైతే మా గ్రామాన్ని పట్టించుకోవడమే పూర్తిగా వదిలేశారు. ఇటు అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పుడు ఎలక్షన్ వస్తేనే మా గ్రామం గుర్తుకొచ్చింది అని చెప్పి కూడా నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామంలో కల్పించాల్సినటువంటి ఏదైతే నీటి వసతి కావచ్చు, రోడ్లు కావచ్చు, మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటన్నిటికీ నాయుడుపేటకు దూరంలో ఉన్నప్పటికీ ఉన్నటువంటి పాలకులు వాటిని పట్టించుకోకుండా వదిలేయటం ఇది ఎంతవరకు సబబని కూడా ఇటు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఎలక్షన్ క్రమంలో ఈ రోజు మించితే మళ్ళీ ఈ యొక్క అధికారులు అయితే ఆ గ్రామానికి వచ్చే పరిస్థితి లేదని ఈ రోజు గట్టిగా అధికారులని నాయకులను అయితే గ్రామస్తులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. మాకున్నటువంటి వసతులు కల్పించి కనీసం రోడ్లు వేస్తానని హామీ ఇచ్చేదాకా కూడా మేము ఓట్లకి రామని చెప్పి కూడా బయటికి రానటువంటి పరిస్థితి. అయితే ఆ గ్రామం నుంచి నాయుడుపేటకు వచ్చి ఓట్లు వేయాల్సి ఉంది. ఓట్లు వేయాల్సిన క్రమంలో ఆ నాయుడుపేట నుంచి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఓటు వేసేందుకు కూడా నిరాకరిస్తున్నారు. అధికారులు, నాయకులు అయితే ఓట్లు వేయాలని చెప్తున్నప్పటికి కూడా మీ నోటి మాటలు మాకు అవసరం లేదు, చేతి రాతలతో మాకు ఓట్లు వేస్తామని హామీ ఇచ్చేదాకా మేము వచ్చి ఓట్లు వేయలేదని కూడా ఓట్లు బహిస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఒక ఆందోళన అయితే చెందుతుంది. ఇటు అధికారులు అయితే ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ గ్రామస్తులు అయితే ఆ కమ్మవారిపాలెనికి సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే మాకు హామీ ఇచ్చేంత వరకు కూడా బయటకు రామని చెప్తున్నారు. అయితే మొత్తం మీద కూడా ఈ ఎన్నికల వేళ నాయుడుపేటకు సంబంధించినటువంటి నాయుడుపేట మండలానికి సంబంధించినటువంటి కమ్మవారిపాలెంలో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. గ్రామస్తులు అందరూ 400 ఓట్లు కలిగినటువంటి వారు అందరూ ఒకే తాటిపైకి రావడం, ఒకే దానిమైన పోరాటంపై కూడా అక్కడ ఒక ఆసక్తికరంగా కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అధికారులు కానీ, నాయకులు కానీ హామీ ఇస్తే గానీ మేము ఓట్లేవని కూడా కరాఖండగా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. రాధిక, థాంక్స్ ఫర్